తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. మోల్యపుట్టి మండలం కేరసింగి పంచాయతీగూడ గ్రామంలో అధ్వానంగా మారిన కేరసింగి రోడ్. దీని ఫలితంగా నిలిచిపోయిన రాకపోకలు. ఇటీవల కురిసిన వర్షానికి కొట్టుకుపోయిన రోడ్డు. ఈ క్రమంలో రహదారికి అడ్డంగా నిలిచిపోయిన బండరాలు. ఈ రహదారి సమస్యను ఎమ్మెల్యే, కలెక్టర్, ఆర్డీఓ, ఐటీడీఏ పీఓ దృష్టికి తీసుకెళ్లిన గిరిజన నాయకురాలు బైరసింగ్ ధరణి. ఈ క్రమంలో రహదారిని పరిశీలించిన ఎంఆర్ఓ, ఎస్ఐ అదే రోడ్లో ఉన్న గూడ గ్రామంలో రహదారికి అడ్డంగా పెద్ద బండరాయిలు పడి గిరిజన ప్రాంతాల్లో మరియు కొండ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు చాలా ఇబ్బంది పడుతున్నారు. మండలానికి చెందిన మోల్యపుట్టి గిరిజన మహిళా నాయకురాలు బైరసింగి ధరణి పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావుకు, జిల్లా ఉన్నతాధికారులకు, అధికారులు మరియు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు స్పందిస్తూ మోల్యపుట్టి మండల తహసీల్దార్, సబ్ ఇన్స్పెక్టర్కు సమాచారం ఇవ్వడంతో ఆ ఏరియాను వారు పరిశీలించి ఉన్నతాధికారులు నివేదిక సమర్పించినట్లు, వారు ఈ సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన నాయకురాలు ధరణి మాట్లాడారు. ఇది వాటర్ వెళ్తుంది తప్ప లేదు. ఇక్కడ అడ్రస్ ఉన్నది. వీడియో ఇది చూడండి, పెద్ద బండ్రాయి. చూడండి అక్కడ ఎలా తంతుందో. ఇటు నుండి ఇటండి రోడ్డు, ఇటు నుండి ఇది రాయి అడ్రస్ ఉంది. రావడానికి కష్టంలాగా ఉంది. ఇదండి కేరసింగి పరిస్థితి. ఈ రోడ్లు రావడానికి భయం వేస్తుంది. చూడండి బండి తేలాపోతున్నారు వీళ్ళు. ఇరిగిపోతుంది. చూడండి వీళ్ళు బండి ఎలాగా దాటిస్తున్నారు. నడుచుకున్న గుమ్ములేనా, ఈ గుమ్ముల నుండి ఎలా దాటించాలో తెలియడం లేదు. అట్లుండి వస్తే సామాన్లతో పడేయడమేనే. అక్కడ చిత్రా తీస్తుంది, బాగుంది. అడ్డుండిపోయింది. మెల్లగా దించాలండి. అట్లుండా తెలగేస్తాము. చూడండి రోడ్డు ఇలాగ అయిపోతే ఏడ్ చేయమంటారు. వీళ్ళే ఇప్పుడు వీళ్ళకి తెస్తే రేపు అధికారులు రాలేరు. రోజు ప్రయాణించడం చాలా కష్టమైపోద్ది. పాస్కి వెళ్తున్నాడు అని తీయాలి. చెప్తున్నాను సమస్యలు. చూడండి దీనికి వెళ్ళాలంటే కేరసింగ్కి అవడం లేదు. ఇక్కడ పెద్ద గుమ్మ అయిపోయింది. సరే అయితే వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఇలాగా ఇబ్బందికి వెళ్తున్నాము, కానీ ఎవరు కనకరించరని మాకు తెలుసు. ఇది కానీ తెలుసు కదా, పార్పత్తాల్లో సమానమైన చేసి పంపించామా. ఇవాళ ఇదే పరిస్థితి. బండితో వచ్చేస్తున్నారు కానీ వెళ్ళలేరు, నీకు తెలుసు. వెనక రేట్ లేదంటే ఆగిపోయాడు.
పరిధిలో ఉంది. ఏమైనా చెయ్యాలి అంటే జీవో గారు చెయ్యరు. తెల్లారానికి ఫోన్ చేశారు, మాట్లాడారు. మరి ఇప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చారు, చూశారు. సార్ ద్వారా అది వెళ్తుంది. ఏం చేస్తారు? సార్ ఏంటి అంటే మనం చూడటం కోసం వచ్చారు. చెయ్యాల్సిందంటే వాళ్ళే. పబ్లిక్ చూస్తారు కదా, ఆయన ఇంత బాధ ఉందని తెలుస్తుంది. నేను చెప్పుకుంటూ ఫైవర్కి వచ్చారు జస్ట్ ఈ కొద్దిగా 2 అడుగులు ఎక్కితే నేరుగా మీ ఊరు వరకు లేదు, వాళ్ళు మీరు కలిసి అంటే ముక్కుతుపురం మీకు ఎక్కడ అక్కడ వరకు మొత్తం వీడియో తీసి నాకు పంపిస్తాం. అది పట్టుకొని మనం మళ్ళీ ఎమ్మెల్యే గారు కలిసి అదే పంపిస్తాం. సరేనా, మాట్లాడతాం దీని గురించి. అవ్వదు ఈ దర్శకులతో మనం ఏదైనా అవుతాయి. నేను నా పేరు బైల్సింగి ధర్మి అండి. నేను గిరిజన నాయకురాలుగా ఉంటున్నాను మెలియాపుట్టి. ఈ గ్రామం కారాసింగి పంచాయతీ, మెలియాపుట్టి మండలం పైన గూడ అనే ఒక గ్రామం, చిన్న గ్రామం కూడా ఉంది. నేను గత 4 రోజుల నుంచి ఈ ఏరియాలోనే నేను తిరుగుతున్నాను. అక్కడ వాళ్ళకి కట్టుకోవడానికి ఇల్లు కూడా లేకపోవడం, వేరే వాళ్ళ స్థలాలు అక్కడ ఉండడం వల్ల పొజిషన్ సర్టిఫికేట్లకు కూడా వాళ్ళు బాధపడుతున్నారు. ఆ విషయం మీద నేను వచ్చినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది, అది చూడడం. ఈ రోడ్డు పరిస్థితి అనేది నేను మొత్తంగా ఒక 3 సార్లు నేను రోడ్డు ఎలా ఉంది అని చూశాను. ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దృష్టికి అందరికీ తీసుకొని వెళ్ళాను. సార్ కూడా ఖచ్చితంగా దీని మీద వర్క్ చేద్దామని చెప్పారు. కానీ నిన్న తెల్లారి పడిన పెద్ద వర్షం వల్ల మొత్తం ఈ కొండలు ఇవన్నీ కూడాను కొట్టుకొని వచ్చాయి. మొత్తము నీళ్ళు అనేది అసలు దారి లేదు వాళ్ళకి కిందకి రావడానికి. ఒకవేళ ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ కానీ జరిగితే చాలా ప్రమాదం అవుతుంది వాళ్ళు ఈ కొండ దిగడం అనేది. రాజు అది క్యాప్సింగ్ గ్రామం. మా ఊరు ప్రతి సంవత్సరం వర్షాల టైంకి ఇదే ప్రాబ్లం అవుతుంది. మాకు రోడ్డు పెట్టారే కానీ రూట్ తీశారు, కానీ తీసారు కంప్లీట్ అవ్వలేదు. మాకు ఇబ్బందిగా ఉంది. వర్షాల టైంతో మొత్తం పోటేస్తుంది. రేపు పొద్దున్న హెల్త్ ఎమర్జెన్సీ అయినప్పుడు కిందకి రావాలన్నా మాకు చాలా ఇబ్బందిగా ఉంది.